హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ శుభవార్త రావడం జరిగింది. వానాకాలం రైతు భరోసా డబ్బులను రేపు జూన్ 30న జమ చేస్తారు. ఈ డబ్బులు ఎవరెవరికి వస్తాయి, అలాగే కొత్తవారు అప్లై చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ తేదీలోపు అప్లై చేసుకోవాలి. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతులకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున పెట్టుబడి సహాయం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. తాజా సమాచారం ప్రకారం రేపు జూన్ 30న ఖమ్మం జిల్లా మద్దిరలో నిర్వహించే కార్యక్రమం నుంచి రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించనుంది. అనంతరం రైతుల ఖాతాల్లో నిధులు విడతల వారీగా జమ అయ్యే అవకాశం ఉంది. 1 ఎకరం లోపు ఉన్న రైతులకు ముందుగా 6,000 రూపాయల చొప్పున జమ చేస్తారు. ఈ డబ్బులు క్రెడిట్ కావడానికి ఒక 15 రోజులు పట్టే అవకాశం ఉంది. అంటే జూలై 15 లోపు అలా అందరికీ జమ అయ్యే అవకాశం ఉంది. గతంలో కొంతమందికి సాంకేతిక కారణాలు లేదా ఇతర సమస్యల వల్ల రైతు భరోసా డబ్బులు జమ కాకపోయి ఉండవచ్చు. అలాంటి రైతులు ఈసారి తప్పనిసరిగా తమ వివరాలను సరి చూసుకోవాలి. ప్రభుత్వం సూచించిన ప్రకారం రైతు భరోసా ప్రయోజనాలు పొందాలంటే 3 ముఖ్యమైన పనులు పూర్తి చేయాలి. మొదటిది ఈకేవీసీ పూర్తి చేయడం, రెండోది బ్యాంక్ ఖాతాకు ఆధారు మరియు ఎన్పిసిఐ మ్యాపింగు సరిగ్గా ఉండేలా చూసుకోవడం, మూడోది ఫార్మర్ ఐడి నమోదు పూర్తి చేయడం. ఈ 3 వివరాలు సక్రమంగా ఉంటే అర్హత ఉన్న రైతుల ఖాతాల్లో రైతు భరోసా సహాయం జమ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే జూన్ 15 నాటికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు తప్పనిసరిగా జూలై 5 లోపు రైతు భరోసా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తు కోసం ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్, బ్యాంకు పాస్బుక్, మొదటి పేజీ జిరాక్సు మరియు పూర్తి చేసిన దరఖాస్తు ఫారాన్ని సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికి సమర్పించాలి. జూలై 5 తర్వాత దరఖాస్తులకు మరో అవకాశం ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇంకా రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేయని వారు వెంటనే అవసరమైన పత్రాలతో సంబంధిత అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవడం మంచిది. అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు కూడా తమ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవాలి. ఇప్పటికే పిఎం కిసాన్ లేదా ఇతర రైతు పథకాల కింద డబ్బులు రాకపోతే సంబంధిత సమస్యలను కూడా పరిష్కరించుకోవాలి. రైతులు తమ ఈకేవీసీ, ఎన్పిసిఐ లింకింగు మరియు ఫార్మర్ ఐడి వివరాలను సరి చూసుకొని అవసరమైతే అప్డేట్ చేసుకోవడం ద్వారా రైతు భరోసా ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.